బావా బావా వేర్ ఆర్ యూ బావా? ఓ, స్నానం చేస్తున్నావా? షవర్ కింద ఎంతసేపు నిల్చున్నా చల్లదనం రాదు బావా. నువ్వు పట్టుకునే సీసానే చల్లగా ఉంటుంది. అదే నీకు మనశ్శాంతినిస్తుంది. వచ్చావా బావా? ఇప్పుడే లోపలికి వెళ్ళావేమో. బయటకు వచ్చేటప్పుడు ఎంత టైం పడుతుందో ఏమో అనుకున్నాను. ఎందుకు వచ్చావు? అట్లీస్ట్ షర్ట్ అయినా తొడుగుదామని వచ్చాను బావా. కాస్త సాయం చేయి నువ్వు. చిరాకు పోవడానికి ఇప్పుడే స్నానం చేశాను. నువ్వు వస్తే మళ్ళీ స్నానం చేయాల్సి వస్తుంది. వెళ్ళు వెళ్ళు. అలా అంటావేంటి బావా? నిన్ను రెడీ చేసి ఉల్లాసంగా ఉంచుదాం అనుకున్నాను. అన్నీ మర్చిపోయి ఈ రోజు నిన్ను మర్చిపోయేలా చేసి నీకు కావలసిన వాళ్ళు పక్కనే ఉండేలా ప్లాన్ చేద్దాం అనుకున్నాను. వేషాలు వేస్తున్నావా? టికెట్స్ వేశాను బావా. గోవా నీకు నచ్చిన ప్లేస్ బావా. రిలీఫ్ గా ఉండే ప్లేస్. అక్కడ నిన్ను డిస్టర్బ్ చేయడానికి ఎవ్వరూ ఉండరు. ఫ్రెండ్స్ రారు, ఫోన్ కాల్స్ రావు. ఎదురుగా పెద్ద సముద్రం, అందులోకి కూరుకుపోయే సూర్యుడు. అదే బావా సన్సెట్ టైంలో అలలా అందం. వావ్, ఎంత గ్రేట్ఫుల్ గా ఉంటుందో కదా. పక్కన నువ్వు ఉంటే కూడా ఇలానే ఉంటుంది. ఓకే బావా, నేను కూడా దూరంగానే ఉంటాను. సోలోగా నువ్వు ఎలా ఫీల్ అవుతావో నీ ఇష్టం. నీకు నచ్చలేదంటే ఇంకో ప్లేస్ చెప్పు, నిన్నక్కడ ఉండేలా చేస్తాను. చూడు నక్షత్ర, ఎక్కడికి వెళ్ళినా నాకు సంతోషం ఉండదు. ప్లీజ్ లీవ్ మీ అలోన్. బా ప్లీజ్ 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 నన్ను అపార్థం చేసుకోవద్దు బావా. ప్లీజ్, నేను ఇలా చూడలేకపోతున్నాను బావా. నువ్వన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండాలి. నన్నేం చేయమంటావు చెప్పు, నీకోసం ఏమైనా చేస్తాను. ప్లీజ్ బావా. సరే పోనీ నువ్వే చెప్పు, ఎక్కడికి వెళ్దాం? నీకు మనశ్శాంతిగా ఉండే ప్లేస్ ఎక్కడికైనా సరే. అది కంట్రీ అయినా సరే, అదర్ కంట్రీ అయినా సరే. పోనీ ఎనీ టెంపుల్. సరే సరే, ఒక పని చేస్తాను. నేను 3 చిట్టీలు వేస్తాను. దాంట్లోంచి నువ్వు ఒకటి తీయాలి. అందులో ఏదుంటే ఆ ప్లేస్ కి నేను తీసుకెళ్తాను. సరేనా? ఓకేనా? ప్లీజ్ బావా, ఒక్క నిమిషం. ఇదిగో ఈ 3 చిట్టీల్లో 3 ప్లేసెస్ రాశాను. తీ. నేను చూస్తాను. గోవా వచ్చింది, గోవా వచ్చింది, గోవా 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 గోవా. మనం గోవా వెళ్తున్నాం. గోవా. ప్లీజ్ 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 నో అని అస్సలు చెప్పొద్దు. ప్లీజ్ బావా ప్లీజ్ ప్లీజ్ నో అని అస్సలు చెప్పొద్దు. నువ్వు చెప్పొద్దు ప్లీజ్ బావా ప్లీజ్. ఒప్పుకో, గోవా వెళ్దాం ప్లీజ్ బావా ప్లీజ్. అక్కడ సంతోషాన్ని ట్రేలో పెట్టుకుని తీసుకొస్తారంట బావా. నువ్వు ఆ బీచ్ ఒడ్డున అలా నడుం వాలిస్తే నీ మీద వాలి సర్వ్ చేసే వాళ్ళు కూడా ఉంటారంట. మందు విందు పొందు మూడిటికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే చోటుంటది. నువ్వుంటే అక్కడ వాళ్ళు కూడా ఆనందపడతారు.
ప్లీజ్ బావా నా మాట విను ప్లీజ్ ప్లీజ్ ఓకే చెప్పు ఆ స్మైల్ చూడు ఎంత ఎనర్జెటిక్ గా ఉందో. నన్ను బోరు కొట్టిస్తావు అనుకున్నాను, కానీ నా గురించి ఆలోచిస్తున్నావంటే హ్యాపీనే కదా. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. నీకోసం ఏదైనా చేస్తాను బావా. సరే సరే పద పద, టైం అయిపోతుంది, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇదిగో వెళ్ళి ఈ డ్రెస్ వేసుకుందా. బా పద పద వెళ్ళు. Yes. బేబీ బాయ్ మో. బేబీ ఎక్కడికి వెళ్తున్నారు? బయటకు వెళ్తున్నావు అత్తయ్య. నక్షత్ర డిస్టర్బ్ చేయనని చెప్పింది, ఇంకే ప్రాబ్లం లేదు. అలాగైతే ఓకే, వెళ్ళి రండి. బాయ్ అత్తయ్య. బాయ్ బాయ్ మో. బాయ్. నక్షత్ర వంశీని తీసుకెళ్తుందంటే ఈసారి బేబీ సక్సెస్ అయ్యి తిరిగి వస్తుంది. ఈ లోపు ఆ వసుంధర మ్యాటర్ ఏంటో చూస్తాను. స్వామి, ఏంటి నాకీ పరీక్ష? అమ్మ కళ్ళు మోస్తూ కాకర్ల వారింట్లో దీపం వెలిగించమంది. అదే ఇంట్లో తలదాచుకున్న నానమ్మేమో చెల్లెలి భవిష్యత్తు కోసం నన్ను ఈ దేశమే దాటిపోమ్మని చెప్తోంది. జీతం ముఖ్యమా జీవితం ముఖ్యమా అని నేను ప్రశ్నిస్తుంటే నా మీద కోప్పడతారు. అమ్మ దూరమయ్యాక అమ్మలా దగ్గరకు తీసుకున్న సుచిత్ర మేడం కోరిక తీర్చాలా? అసలు నేనేం చేయాలి? జోగేంద్ర, ఎస్ ఇట్స్ మీ వసు. అవును, దేవుణ్ణి చూడాలనుకుంటే ఈ దేవుళ్ళ నేను కనిపించడానికి కంగారు పడుతున్నావా? నువ్వేం చేయమని భగవంతుని అడిగావు? నన్ను పంపించి తాళి కట్టమన్నాడు తెలుసా? జోగేంద్ర, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. మళ్ళీ జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. బ్యూటిఫుల్ వసు, నాది పిచ్చి కాదు, పిచ్చి ప్రేమ. నువ్వు నాలో పిచ్చి ప్రేమను మాత్రమే చూసావు, కానీ నాలో ఇంకోడు ఉన్నాడు. కన్నడ సినిమా హీరో ఉపేంద్ర తెలుసా? ఆయన సినిమాలు ఎలా ఉంటాయో అంత వెరైటీగా ఉంటుంది నా క్యారెక్టర్. నీతో మాట్లాడటమే అనవసరం. మొహం చిట్లించగానే బుర్రగోక్కుంటూ వెళ్ళిపోవడానికి నేనేమో నెక్కన్నారాయణ అనుకుంటున్నావా? జోగేంద్ర అనుకున్న పని జరగడానికి ఏమైనా చేస్తాడు. ఇప్పుడు ఏం చేసినా తెలుసా? 1 minute. జోగేంద్ర, ఏం చేస్తున్నావు?
మళ్ళీ ఎందుకు కిడ్నాప్ చేసావు? పట్టుకురావడానికి తనేమన్నా కుక్క పిల్ల, ఆడపిల్ల. అందంగా ఉంది కదా నా మరదలు. నరసింహ, నా మరదలతో కొంచెం మాట్లాడాలి. ఖచ్చితంగా నాన్న. వసు, జోగేంద్ర ప్లీజ్ నన్ను వదిలే. నన్ను వదిలేకపోతే మీకు భవిష్యత్తే ఉండదు. నా వెనకాల కాకర్ల కుటుంబమే ఉంది. అబ్బచ్చా, ఆహా ఆహా, వాళ్ళ ఇంట్లో ఉంటే ఆ ఫ్యామిలీ మీకు సపోర్ట్ వచ్చేద్దా? వసు, సి వాట్ షీ టెలింగ్? నాకు ఇంగ్లీష్ సరిగా రాదు, డోంట్ మిస్టేక్ మీ. జోగేంద్ర మర్యాదగా నా చెల్లెల్ని వదిలే. వదిలేయాలంటే నువ్వు ఫ్యాక్ట్ తెలుసుకోవాలి. నువ్వు నాదాని కావడానికి నేనెంత పెట్టుబడి పెట్టాను తెలుసా? ఆ డబ్బేదో ఎలక్షన్ లో పెట్టుంటే ఏ పాటికి ఎమ్మెల్యే అయ్యేవాడిని. కొన్ని సినిమాలో పెట్టుంటే సంపూర్ణేష్ బాబు కంటే డబుల్ బర్నింగ్ స్టార్ అయ్యేవాడిని. ఊనోస్. అందుకే పెట్టిన డబ్బు వృధా పోకూడదని తాళి తీసుకుని గుడికి వచ్చేస్తా. నేను పెట్టిన డబ్బుకి ఎవరు వస్తారు చెప్పి వెళ్ళంగా? వసూనా అలేకేనా? వసు, నన్ను కాపాడు వసు. హెల్ప్, హెల్ప్. అరే చూప్. వసు, నువ్వు చెప్పు. నా పక్కనే మీ చెల్లి బాగుంటుందా, నువ్వు బాగుంటావా? ఆన్సర్ ఇవ్వసు. కానీ ఇద్దరిలో ఒకరు మూడు మాత్రం ఎంచుకోవాల్సిందే. అది మాత్రం పక్క. కట్టేయన్న తాళి. ఏంట్రా, నేనేమన్నా 2 మంగళసూత్రాలు పట్టుకొచ్చానా? న్యాయం ఉండాలిరా. 1+1 ఆఫర్ లేదు ఇక్కడ. ఏదో ఒకటే. అట ఇట. వసు, కాపాడు వసు. నేను కన్న కళ్ళలన్నీ బోర్దైపోయాయి. నువ్వే నన్ను కాపాడాలి. హెల్ప్. ఏయ్! కాపాడు వసు. వసు ప్లీజ్ వసు, నాకు భయం వేస్తుంది వసు. ప్లీజ్ తొందరగా వచ్చి నన్ను కాపాడు. జోగేంద్ర నీకు దండం పెడతాను. నేనే పాపం చేశాను నీకు? జోగేంద్ర ముందు నా చెల్లెల్ని ఇక్కడికి తీసుకురా, అప్పుడు నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఓకే. రాయ్, అలాగే తీసుకుని ఇక్కడికి వచ్చేయండి రా. వసు మనం చెప్పినట్టు చేస్తానంది. త్వరగా వచ్చేయండి. ఇందాకటి నుంచి మీ దౌర్జన్యం గమనిస్తూనే ఉన్నాను. ఏమిటి మీ దౌర్జన్యం? తప్పదు పంతులు గారు, ఈ రోజు నాకు పెళ్లి జరగాల్సిందే. ఏర్పాట్లు చేసుకోండి. అభ్యంతరం చెప్పారనుకోండి, శివైక్యం అయిపోతారు మీరు. ఎలాండి? ఈ ఇంటి పెద్ద కోడలి మెళ్ళో ఉండే మంగళసూత్రాలమ్మా అవి. ఇవి నీ గుండెల మీద ఉంటే నా గుండెకు శాంతి చేకూరుతుంది. వసు, వంశీ నువ్వు తప్పకుండా పెళ్లి చేసుకోవాలమ్మా. స్వామి, నా జీవితం వంశీ సార్తో పంచుకోవాలని రాసి పెట్టుంటే ఆయనే వచ్చి నన్ను కాపాడుకుంటారు. ఇదే గనుక జరిగితే నా తలరాతేంటో నేను చదవగలను. లేదంటే ఈ జోగేంద్ర నా మెడలో తాళి కట్టే లోపే ఈ లోకాన్నే శాశ్వతంగా వదిలేస్తాను. నా దగ్గరకు వచ్చేది వంశీ సారా, లేకపోతే నా చావా? అది నువ్వే నిర్ణయించు.
బావా నువ్వు ఫుల్ బాటిల్ దించకుండా తాగితే నీకెంత కిక్ వస్తుందో నీతో పాటు జర్నీ చేస్తుంటే నాకంత కిక్ వస్తుంది బావా. నువ్వు వచ్చేది ఎయిర్పోర్ట్ వరకే కదా. బావా నీతో పాటు ఢిల్లీ వరకు రాకపోయినా గల్లీ వరకు వచ్చినా నాకు తృప్తి. యునో ఎంజాయ్ బావా. గోవా ట్రిప్ అంటే చుట్టుపక్కల మొత్తం ఒక రౌండ్ వేసి రావచ్చు. అంబోలి, దేవ్బాగ్, కార్వర్, దండేలి ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్. అందమైన ప్రదేశాలు చూడడానికి వెళ్ళటం లేదు. అందనంత దూరంగా వెళ్తే ఎవ్వరికీ ఏ డిస్టర్బెన్స్ ఉండదు. నిన్నెంత దూరం పంపించినా నీడలా వెంటే ఉంటాను బావా. ఈ ట్రిప్ అయ్యాక మజాగా ఉందని నువ్వు నా వెంట పడకపోతే అప్పుడు చూడు. నేను తీసుకుంటాను బావా. డ్రైవింగ్ లో ఫోన్ మాట్లాడకూడదు బావా. ఇదేమిటి అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తున్నారు. మళ్ళీ డయల్ చేస్తాను. ఎవరో చూడు. ఆనంద్ బావ కాల్ చేస్తున్నాడు. ఏంటంట? ఏముంది, జీడిపప్పు ఉప్మా చేశారని లేదంటే పెసరట్టు మీద నెయ్యి వేసుకొని తిన్నానని చెప్పడానికి ఫోన్ చేస్తుంటాడు. కమోన్ అన్నయ్య లిఫ్ట్ చేయండి. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాడు కంగారు పడతాడు. ఇటు డ్రైవింగ్ లో ఫోన్ మాట్లాడకూడదు బావా. ఆపాను కదా, ఇటు చెప్పరా. అన్నయ్య హౌ ఆర్ యు? వేర్ ఆర్ యు? నార్సింగ్ రోడ్లో ఉన్నాను. నువ్వేంటి అంత టెన్షన్ పడుతున్నావు? ఏదైనా ఇంగ్లీష్ మూవీ చూసావా? అయ్యో అది కాదన్నయ్య. ఆ కాంతమ్మ గారి మనవరాలు వసుంధర గారి చెల్లెలు అలైక్య గారు ఉన్నారు కదా. రేయ్ సాగదీయకుండా స్ట్రైట్ గా చెప్పరా. అలైక్య గారిని ఆ జోగేంద్ర కిడ్నాప్ చేశాడన్నయ్య. వాట్? అవునన్నయ్య, జోగేంద్ర అలైక్య గారికి తాళి కట్టేస్తానని బెదిరింపులకు దిగేశాడంట. నీకెలా తెలుసు? అలైక్య గారు కిడ్నాప్ చేసిన రౌడీలను బురిడీ కొట్టించి నాకు ఫోన్లో మెసేజ్ పాస్ చేశారు, కానీ వాళ్ళ నుంచి తప్పించుకోలేకపోయారు. ఇంతకీ వాళ్ళు ఎక్కడున్నారా? రామలింగేశ్వర స్వామి టెంపుల్ అన్నయ్య. నువ్వెక్కడున్నావు? అక్కడికే బయలుదేరాను. సరే సరే, నేను వచ్చేస్తాను. బాయ్ బాయ్. అలాగే అన్నయ్య. బావా కూర్చో. అది వదలండి, వదలండి. ఏంటి దౌర్జన్యం? మంత్రులు గారు, జీలకర్ర బెల్లం రెడీగా ఉన్నాయా? ఇలా బలవంతంగా పెళ్లి చేసుకోకూడదు నాయనా. మీరు అలాగే అంటారు కానీ బలవంతంగా కాపరలే చేసేసుకుంటున్నారు. పెళ్ళిదేముంది? కానివ్వండి, మంత్రం స్టార్ట్ చేయండి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరశుచి. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతికుం హవామహే కవిం. ఓం తొందరపడి కలయికి వచ్చేస్తుంది. గాతుం యజ్ఞాయ నా మాట నిలబెట్టుకుంటాను. స్వస్తిరస్తునః. అందుకే ముందు జాగ్రత్తగా తంతు మొదలెట్టేశా. షన్నో అస్తు ద్విపదే. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరేఖాం చంద్ర. హలో, మీరిద్దరూ వెళ్ళి అగ్సేసుకుంటే ఎర్రిపప్పులా సూత్తా ఉంటానికి క్లైమాక్స్ కాదు ఇది, ఆరంభం. ఒక్క అడుగుతోనే ఒరే పాగల్, నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావా? ఏం చేయాలి? ఓన్లీ వన్ అక్క చెల్లెని బొమ్మ వరుస వేసి చూసా. ఎవరొచ్చారో తెలుసా? నువ్వు రాలా, అక్క వచ్చింది. వదలు గారు, మీరు కంటిన్యూ.
అలేఖ్య వజం ఇక నువ్వు డిస్టర్బ్ చేయకూడదు. నేను మాట మీద నిలబడి అలేకిని తీసుకొచ్చి నీ ముందు నిల్చోబెట్టాను కదా. ఓకేనా? పంతులు గారు మీరు కానివ్వండి. అలేఖ్య ఆ, నువ్వు కూడా వేసే అది భగవంతుడా, ఈ దుర్మార్గుడి చెర నుండి కాపాడే నా రాముడు వస్తాడా రాడా? జోగి ప్లీజ్ జోగి, నా మాట విను. నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు. నా పెళ్లి అంట, ఓరా పెళ్లి అంట, నా పెళ్లి అంట, ఓరా ఆయన బుద్ధిహీన. కాసేపు స్థిమితంగా కూర్చోండి. పెళ్లి అంట. అసలే ముహూర్తం బాగోలేదు. అరే డోంట్ వరీ పంతులు గారు, ముందు నేను 3 ముళ్ళు వేసేస్తా. ఆ తర్వాత మంచి ముహూర్తం వచ్చిన తర్వాత మీకు నచ్చిన మంత్రాలు మీరు చదివేసుకోండి. శాస్త్రం ఒప్పుకోదయ్యా. ఇక్కడ ఎవరు ఒప్పుకుంటున్నారండి? ఓజు ఒప్పుకుంటుందా? అలాగే ఒప్పుకుంటుందా? చూడండి పంతులు గారు, కొంతమంది ఫస్ట్ నైట్ చేసుకున్నాక పెళ్లి చేసుకుంటున్నారు, ఫ్యాషన్ అయిపోయింది. బట్ నేను మాత్రం ట్రెడిషనల్. ఇక్కడ తాళిబొట్టు కట్టిన తర్వాతే ఏదైనా. జోగి ఇక్కడ